దిట్ ఫిల్మ్ అందుకని చేశాను నేను. ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో దేర్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. దేర్ ఇస్ గ్లామర్, దేర్ ఇస్ రొమాంటిక్ సీన్స్, దేర్ ఇస్ ఎమోషనల్, హారర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. సో ఎలా చెప్పాలి అంటే ఏ సినిమాని బట్టి ఆ సినిమాకి తగ్గ పాత్రలో చేస్తాను అంతే. అంటే మల్లేశం ఆ టైంలో మీరు అన్నారు బోల్ సీన్స్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పి అన్నానా? అన్నారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో. శివాతో ఒక ఇంటర్వ్యూ అయింది. సో అప్పుడు చెప్పారు మీరు నేను బోల్ సీన్లు చేయను అని చెప్పారు డైరెక్ట్గా. సో ఇప్పుడు చూస్తే అది చూసి షాక్ అయ్యాను నేను బేసిక్గా. చాలామంది మీ ఫ్యాన్స్ కూడా అదేంట్రా అంటే రీసెంట్ టైమ్స్లో చాలా బాధపడ్డారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బాధపడ్డారా? అయ్యో, ఓకే. యాక్చువల్లీ ఒక మనిషి ఎవాల్వ్ అవుతూ ఉంటాడండి ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 1 yearకి. ఆ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ లేకపోతే అక్కడే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు